6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురుగారు, శత్రు బాధలు పోవాలి, పూర్తిగా తొలగిపోవాలి అంటే ఏం చేయాలి? శత్రు బాధలు తొలగిపోవాలంటే ఫస్ట్ మనలో ఉండేటువంటి శత్రువులు చావాలి. చస్తే ఎదురు శత్రువు ఉండడు. మనలో 6 ఉంటారు కదా శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఈ 6 చనిపోతే ఎదురు ఉండేవాడు ఎవరూ శత్రువు కాదు. అప్పుడు వాడు మనిషి కూడా కాదు కదండి. అవన్నీ లేకపోతే అంటే యోగో ఎవరికో అవన్నీ ఉండకుండా ఋషి అయిపోతాడు. అవును, ప్రతి ఒక్కరు ఋషి అవ్వాలనే కదా మన ధర్మం చెప్తోంది. అవ్వలేడు కదా ఈ సమాజంలో. అయ్యో, అయ్యేటువంటి పరిస్థితి మన దగ్గర లేక మనం బాధపడుతున్నాం. కానీ మనిషి తలుచుకుంటే ప్రతిదీ సాధ్యమే. ఆ స్థితికి వెళ్ళాలనే చెప్తున్నాం. అవన్నీ ఉన్నప్పుడు ఏం చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది కదా. శత్రువులు బహిర్గతంగా ఉంటారు, అంతర్గతంగా ఉంటారని చెప్తారు. ఈ 6 శత్రువులు సరే సంహరింపలేము, మనకి ఎదురుగా నిజంగానే శత్రువులు ఉన్నారు, వాళ్ళు మన జోలికి రాకుండా. ఎప్పుడు కూడా శత్రు సంహారం అనేటువంటిది మనిషికి తగదు. ఓ మాట చెప్పానండి, నిజంగా పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టక ఎంతమంది బాధపడుతున్నారు నాన్న. సంతానలేమి సమస్య, సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్ని ఉన్నాయి హైదరాబాదులోనే. అవునా? ఒక మనిషికి జననం ఇవ్వడానికి మనకి చేతగానప్పుడు మరణం ఇవ్వడానికి మనం ఎవరని చెప్పండి, తప్పు కదా. అంటే మరి అటువైపు ఉండే వాళ్ళు మనల్ని బాధపడితే తప్పు కదా. అదే చెప్తున్నా, ప్రొటెక్షన్ తీసుకోవాలి మన జోలికి రాకుండా. అంతేగాని ఎదురువాడిని కొట్టేస్తాను, చేస్తాను, చంపేస్తాను, నరికేస్తానంటే అది ధర్మం కాదు కదా. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నుంచి మనకి ఏ రకమైనటువంటి బాధ లేకుండా మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి నిజంగా మాట చెప్పాలి అంటే దశమహా విద్యల్లో భగళాముఖి అనేటువంటి విద్య మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం దశమహా విద్యల గురించి. భగళాముఖి అనేటువంటి ఒక విద్య చాలా విశేషమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది. శత్రుమతి గతి వాక్స్తంభనం, అంతే, ఇంకేం చేయదు ఆవిడ. శత్రువు మన గురించి ఆలోచించకుండా, మన గురించి ఏమి చెయ్యకుండా, మన గురించి ఏం మాట్లాడకుండా అంటే బ్లేమ్ చేయకుండా. వాడికి మాట్లాడుతూనే ఉన్నాడు అనుకోండి, పక్క వాడు ఎట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు అని చెప్పి బ్లేమ్ చేస్తూనే ఉంటాడు. అక్కడ వాక్స్తంభనం జరిగిందంటే మనం ప్రొటెక్షన్లో ఉన్నట్టేగా. అలాగే మన గురించి ఆలోచించకుండా ఉన్నా కూడా మనం రక్షణలో ఉన్నట్టేగా. అలాగే మన గురించి ఏం చేయకుండా ఉన్నా సరే, ఇక్కడ స్తంభన విద్య అంటారు అమ్మవారిని. స్తంభనం అంటే ఏంటి? శత్రువు మనల్ని చంపడానికి వచ్చేవాడిని కూడా ఆపేసేయచ్చు. గడ్డపలుకు ఉంది, ఎత్తేసాడు గుండెలో పొడి చేయడానికి, అక్కడ ఆపేయచ్చు. ఈ స్తంభన విద్యలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అగ్నిస్తంభనం ఉంది, మనకి భారతంలో దుర్యోధనుడు జలస్తంభనంలో ఉంటాడు చివరిలో, అవునా. వాయుస్తంభనం ఉంది. అట్లానే ఈ శత్రు స్తంభన విద్య కూడా భగళాముఖి అమ్మవారిని పూజిస్తే వస్తుంది. ఈ అమ్మవారికి చక్కటి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, చిన్న చిన్న పసుపు కొమ్ములు తీసుకొని 27 మాలగా కట్టుకొని, ఈ 27 పసుపు కొమ్ములు కూడా మాల కట్టక ముందు చక్కగా ఓం క్లీం భగళాముఖే స్వాహ, ఓం క్లీం భగళాముఖే స్వాహ అని ఒకసారి మంత్రం చెప్పడం, పసుపు కొమ్ము తీసి పక్కన పెట్టడం, ఇంకోసారి మంత్రం చెప్పడం, మళ్ళీ పసుపు కొమ్ము తీసుకొని పక్కన పెట్టడం. ఇలా 27 సార్లు చేసి ఒక 27 రోజుల పాటు వరుసగా ఇదే పసుపు కొమ్ములతో 27 రోజులు, రోజుకి 27 సార్లు చేసుకుంటూ చేసిన తర్వాత ఆ పసుపు కొమ్మను చక్కగా మాలకు గడి ప్రత్యంగిర అమ్మవారికో, భగళాముఖి అమ్మవారికో, వారాహి అమ్మవారికో చక్కగా కానుక సమర్పించండి. పులిహోర నైవేద్యం పెట్టండి. సకల శత్రుమతి గతి వాక్స్తంభన జరిగింది.